శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 30వ అధ్యాయం 433వ పేజీ 80వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరు పరమోత్సాహంతో పరమ ప్రీతితో సాయి దర్శనానికి బయలుదేరారు. మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరానికి చేరుకున్నారు. ఆ సమీపంలోనే షిరిడి ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వారిని కడిగాడు. సాయి సందర్శనంతో సంతుష్టుడైన కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం సంభవించిందో ఆ సాయి సమర్థుని కల్లారా చూసి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టం తీరింది. ఆ విధంగా కాకాజీ సుఖసంపన్నుడయ్యాడు. సాయి దర్శనంతో సేవతో అతని చిత్తం ప్రసన్నమైంది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజంగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యం మాయమైపోయింది. దాంతో విస్మితుడయ్యాడు. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అయింది. అలౌకికమైన సుఖం ప్రాప్తించింది. దీనినే దర్శన మహిమ అని అంటారు. అతని దృష్టి సాయి చరణాలయందు నిమగ్నమైంది. దానితో అతని వాక్కు మూగపోయింది. బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సమర్థుని శరణుజొచ్చి ఆత్మానందాన్ని పొందాడు. పూర్వపు చిత్తవృత్తిని మరచిపోయాడు. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిరిడిలో ఉండి సుస్థిరమైన మనసుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు. స్వప్నాలకు కూడా సమయం ఉంటుంది. ఉషఃకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి. ఇతర సమయాలలో వచ్చిన కలలు నిష్ఫలం అని అంతటా ప్రసిద్ధి. కానీ షిరిడిలో కలలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి. ఇది భక్తులకు ఎప్పుడు కలిగే అనుభవం. ఈ విషయంలోని చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. వారి మనసులకు కౌతుకం కలుగుతుంది. శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షితుతో టాంగా తీసుకుని రహతాకు వెళ్ళి కుశాల్ బావును వెంటబెట్టుకుని రా, చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరికగా ఉండడం వలన బాబా నిన్ను పిలువనంపారు అని చెప్పారు. వారికి పాదాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షితు టాంగా తీసుకుని వెళ్ళాడు. కుశాల్ బావు వెంటనే కలిశాడు. దీక్షితు తను వచ్చిన విషయం చెప్పాడు. బాబా యొక్క సందేశాన్ని విని కుశాల్ బావుకు అమిత ఆశ్చర్యం కలిగింది. నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను. నిద్రలో కూడా నాకు ఇదే బాబా ఆజ్ఞ. ఇప్పుడే మధ్యాహ్నం నేను భోజనం చేసి పక్క మీద విశ్రమిస్తుండగా కళ్ళు మూతలు పడ్డాయి. కల్లో బాబా ఇదే చెప్పారు. వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరు అని. రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది. కానీ ఏం చేయను, గుర్రాలు ఇక్కడ లేవు. ఇది వారికి తెలపడానికి మా అబ్బాయిని పంపాను. అబ్బాయి గ్రామ సరిహద్దు వరకు వెళ్ళాడో లేదో మీ టాంగా వచ్చింది అని చెప్పాడు. దీక్షిత్ అతనితో వినోదంగా, అందుకేగా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చేట్లయితే బయట టాంగా బండి సిద్ధంగా ఉంది అని చెప్పాడు అని అన్నాడు. అతడు దీక్షిత్ వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు. తాత్పర్యం, కుశాల్ బావును కలుసుకొని బాబా యొక్క మనోభీష్టం తీరింది. బాబా యొక్క ఆ లీలను గని కుశాల్ బావు గద్గదుడయ్యాడు. ఒకసారి రామ్లాల్ అనే పేరుగల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆకాశం, వాయు, రవి, వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాహ్యంలోని అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం జాగ్రత్తావస్థ. సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తావస్థలోని సంస్కార ప్రబోధలను గ్రాహక రూపంలో స్ఫురింప చేసే లక్షణం స్వప్నం. 106వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. అందరికీ ఆ సాయినాథుడు శుభం కలగజేయాలని కోరుతూ సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.